ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా. జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. ఇది అంత పాపం అసలు. ఇది నిజంగా ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన 2 పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం ₹2.49 ఇస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసమో, ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ, విషం చిమ్మేవాళ్ళు కదా. అదే సినిమాలో పరశూరు గోపాలకృష్ణ చెప్తాడు, ఎన్టీ రామారావు గారు అలా ఆవిడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది, వరదలకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో అని చెప్తాడు. డిట్టో పరశూరు గోపాలకృష్ణ పాత్రకి మీకు ఏమైనా తేడా ఉందా? అసలు మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడికి కదా. ఏమయ్యా, చిన్న కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి, ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. నువ్వు అదే కరెంటుని సంవత్సరం ముందు, సంవత్సరన్నర ముందు, జగన్ ఎక్కే సంవత్సరన్నర ముందు ₹5.90 విండేంటయ్యా, ₹4.83 ఏమో సోలార్ ఏంటి, ఇదేం పోయే కాలం, తప్పు కదా అని చెప్పి అని అడగాలి కదా. రాయేశారా? అడిగారా? పోనీ రాయరు. ఎందుకు? జనసొమ్ము పెట్టి మీ నాన్నగారికి ఓ 15 కోట్లు 20 కోట్లు పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు, రాయరు. ఇదేంటి? చంద్రబాబు ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పని చేశారు, పేపర్లో బాగా జగన్ని విషం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో, పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది. జనం సొమ్ముతో సంతాప సభ ఏంటి? అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా? అంటే ఆయన మీ రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం, అంతే కదా. పల్లెటూళ్ళలో, గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోవులు ఉంటాయి, వాయనం ఇస్తారు, వాయనం పుచ్చుకుంటారు ఒకళ్ళు. అట్టా ఆయన మీకు చేసేస్తా ఉంటాడు, మీకు ఆయన చేసేస్తా ఉంటారు. ఇక ఇది పచ్చి పాపం కదా అంటున్నాను. ఇవాళ అసలు ఈ పవర్ సెక్టర్ని సర్వనాశనం చేసింది. ఏమాత్రం అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పోడయ్యా. సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను. అసలు ఆయన 4 టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి? అప్పులు తప్పితే. నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు. సిగ్గు లేకుండా నేను అసెంబ్లీలో ఏం చెప్పారు? 6,46,000 కోట్లు ఎంతో అని చెప్పారు. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు, చంద్రబాబు నాయుడు అప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి 6,46,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 14 లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు. సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. కరెంటు ఛార్జీలు నయా పైసా పెంచడం తగ్గిస్తాను అవసరమైతే. నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు, అందుకని మేము మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి. ఇదా సంపద సృష్టిస్తామంటే? బొచ్చెట్టు అడుక్కోవటం. ఇవాళ కూడా చెప్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే అదే సంపద సృష్టి అంట. ఏంటి P4 4P ఏదో చెప్తున్నాడు. 4P అంట. ఒక్కోసారి పదాలు చక్కగా భలే మాడతాడు.
ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాడు, మళ్ళీ ఇంటికాడ రాసుకొచ్చా అనుకుంటా ఎన్ని ఎవరి దగ్గర. P4 అంట. P4 ఏంటి అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రాన్ని డబ్బున్న వాళ్ళకి అంటకడతాం, అంతే కదా. అప్పచెప్పేయటమే కదా, అప్పనంగా ఆర్తపల్లిని అప్పచెప్పేయటమే కదా P4 అంటే. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నమ్మేస్తావు, గవర్నమెంట్ పోర్టులను నమ్మేస్తావు, ఇది సంపద సృష్టి అంటావు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు పైన చేసేసావు అప్పు, 6 నెలల వల్ల 5 నెలల్లో 50,000 కోట్లు అప్పులు చేసావు. ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నావు, ఒక గ్యాస్ బండ్ నెత్తి మీద కొట్టి సరిపెట్టండి అంటున్నావు. జగన్ ఉన్నప్పుడు బాధుడే అన్నావు, ఇప్పుడు అసలు ఏది ముట్టుకున్నా బాధుడే కదా. కందిపప్పు, టమాటా, ఏది పప్పు, అసలు మామూలుగా ఏది నీ ఇష్టం వచ్చింది తీసుకో, అన్నీ బాధుడే కదా. సంవత్సరానికి 3 బండ్లు అన్నావు కదా. మరి ఈ సంవత్సరం నువ్వు ఎక్కి రేపు మార్చికి సంవత్సరం అయితే మరి మొదటి సంవత్సరం ఎంత? మళ్ళీ మార్చికి దిగిపోతావు కదా నువ్వు, మళ్ళీ మార్చికి ఉండవు కదా, ఎలక్షన్ వచ్చేస్తుంది కదా కోడు. లేదా మోడీ గారు ఏదో అది ఇది అంటున్నాడు, అదైతే అసలు ఇంకా ముందే అయిపోతావు కదా, 27కి అయిపోతావు అంటున్నారుగా. ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2014 చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు 22,080 అంటే 22,089 కోట్ల రూపాయలు నష్టాలా కాదు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు ఎక్కిన 5 ఏళ్ళు 14 నుంచి 19 కరెంటు కంపెనీల నష్టాలు 22,000 కోట్ల రూపాయలు అయితే, రాష్ట్రం విడేపటికి 6,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు దిగేపటికి 28,000 చిల్లర కోట్లు అయింది నష్టాలు. అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు 86,000 కోట్ల రూపాయలు, చంద్రబాబు దిగేపటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది సంపద సృష్టి. ఇంత పాపం ఇక్కడ మూటగట్టెళ్ళి కరెంటు మీద ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తారు. ఆయన తప్పుడు లెక్కలు చెప్తారు, అసత్యాలు చెప్తాడు, సిగ్గుపడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు, విషం చిమ్ముతాడు జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? 395 కదా, 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు, నీ 5 ఏళ్లలో 22,089 కోట్ల రూపాయల నష్టాలు కంపెనీలకి. నీ 5 ఏళ్లలో 56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు? ఎవరు సంపద సృష్టించేవాడు? ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఈ చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారు అబ్బాయి